ఇది ఒక ఉపాధ్యాయుడికి జరిగిన సన్మానమా, లేక ఒక ఊరు తమ గురువుకు చాటుకున్న కృతజ్ఞతా బంధమా? అవును, ఆదర్శ ఉపాధ్యాయుడికి అంబరాన్నే హద్దుగా ఆదరణ అందించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఎర్రగుంట గ్రామ మహిళలు మరియు గ్రామస్తులు. మనకు రామాయణ మహాభారతాలు తెలియజేస్తున్నాయి. పూర్వజన్మలో చేసుకున్న సుకృతాలే ఈ జన్మలో సత్ఫలితాలుగా నెరవేరుతాయని. నేడు నింగి నేల మురిసిపోయేలా కురుస్తున్న ఈ పూలవర్షం కూడా అదే చెబుతోంది. ఇది అక్షరాల మన డివి సార్ దంపతుల పూర్వజన్మ సుకృతమని. ఎందుకో తెలుసా? ఒకప్పుడు 30 మంది విద్యార్థులతో మూతపడే స్థితికి చేరింది ఆ బడి. అరకొర వసతుల నడుమ అనాథలా మారింది ఆ అక్షరాల గుడి. కానీ ఆ ఎర్రగుంట ప్రభుత్వ పాఠశాల ముఖ చిత్రాన్ని మార్చేందుకు ఆనాడు ఒకే ఒక్కడు అడుగు పెట్టాడు. ఆయనే ఆదర్శాల మార్గదర్శి, అక్షరాల ప్రదాత, ఆపద్బాంధవుడు, ఉపాధ్యాయ ఉద్యమ నౌక మన డివి సార్. ఒకవైపు ఉపాధ్యాయుల జిల్లా నాయకుడిగా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తూనే ఎర్రగుంట పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు చేపట్టారు. ప్రణాళికాబద్ధమైన ప్రచారంతో దూసుకెళ్లారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల సత్తా ఉన్న నాయకుడు మన డివి సార్. ఇక పాఠశాల విషయానికి వస్తే సహోపాధ్యాయుల సహకారం, నవభారత్ మరియు స్వచ్ఛంద సంస్థల చేయూతతో, అహోరాత్రుల శ్రమతో ప్రభుత్వ విద్యను కార్పొరేట్ స్థాయిని తలదన్నేలా అభివృద్ధి చేయడంలో డివి సార్ కృషి అమోఘం. నిన్నటి అరకొర వసతుల బడి నేడు కార్పొరేట్ స్థాయిని తలదన్నే ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ గా రూపాంతరం చెందింది. చుట్టుపక్కల గ్రామాల పిల్లలు సైతం ఆటోల్లో పోటీ పడి వచ్చేలా విద్యా విప్లవాన్ని సృష్టించింది. విద్యతోనే ఆగలేదు ఆయన ప్రస్థానం. మహిళల స్వావలంబనపై సాగింది ఆయన ప్రయాణం. కుట్టు మిషన్ల శిక్షణ, బుట్టలల్లికల వృత్తి విద్యను అందించి ఊరి ఆడపడుచుల ఆర్థిక వికాసానికి ఆయువు పోశారు. గ్రామ మహిళలు మరియు పురుషుల చొరవతో సాగిన ఆ శోభాయాత్ర అడుగడుగునా ఒక అద్భుత జాతర. మేళ తాళాల చప్పుడు, కోలాటాల సందడి, గ్రామ మహిళల నృత్యాల హేళ ఎర్రగుంట వీధుల్లో నింపింది సరికొత్త కనువిందు. అభినందనలు తెలపడంలో ఎర్రగుంట గ్రామస్తులు చరిత్ర సృష్టించారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారు. మేళతాళాల చప్పుడు, కోలాటాల సందడి, గ్రామ మహిళల నృత్యాల హేళ ఎర్రగుంట వీధుల్లో నింపింది సరికొత్త కనువిందు. అభినందనలు తెలపడంలో ఎర్రగుంట గ్రామస్తులు చరిత్ర సృష్టించారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఒకవైపు ఉపాధ్యాయుల జిల్లా నాయకుడిగా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తూనే ఎర్రగుంట పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు చేపట్టారు. ప్రణాళికాబద్ధమైన ప్రచారంతో దూసుకెళ్లారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల సత్తా ఉన్న నాయకుడు మన డివి సార్. ఇక పాఠశాల విషయానికి వస్తే సహోపాధ్యాయుల సహకారం, నవభారత్
మరియు స్వచ్ఛంద సంస్థల చేయూతతో, అహోరాత్రుల శ్రమతో ప్రభుత్వ విద్యను కార్పొరేట్ స్థాయిని తలదన్నేలా అభివృద్ధి చేయడంలో డివి సార్ కృషి అమోఘం. కాలం కదిలింది, పదవీ విరమణ సమయం వచ్చింది. కాని ఆ గుండెల్లో నాటిన ప్రేమానురాగాలు ఎలా విరమిస్తాయి? అందుకే ఎర్రగుంట గ్రామమంతా ఏకమయ్యింది, కన్నీటి వీడుకోలును కమనీయ పండుగలా మార్చింది. కిలోమీటర్ పొడవునా కురిసిన పూల వర్షం, కని విని ఎరుగని రీతిలో దేవవరపు వెంకటేశ్వరరావు సుజాత దంపతులకు అపురూప సన్మానం. కట్టమైసమ్మ, ముత్యాలమ్మ, ఆంజనేయ స్వామి దేవాలయాల సాక్షిగా దుర్గమ్మ గుడి, బొడ్రాయి గుండా మహిళలు మరియు పురుషుల చొరవతో సాగిన ఆ శోభాయాత్ర అడుగడుగున ఒక అద్భుత జాతర. మేళ తాళాల చప్పుడు, కోలాటాల సందడి, గ్రామ మహిళల నృత్యాల హేళ ఎర్రగుంట వీధుల్లో నింపింది సరికొత్త కనువిందు. అభినందనలు తెలపడంలో ఎర్రగుంట గ్రామస్తులు చరిత్ర సృష్టించారు, ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఈ అపారమైన ప్రేమాభిమానాలకు పొంగిపోయిన డివి సార్ దంపతులు చేతులెత్తి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. బడిని గుడిగా, విద్యార్థులను వెలుగుగా మార్చిన అక్షర బ్రహ్మకు ఎర్రగుంట గుండెగూటిలో నిలిచే ఉంటుంది మీ జ్ఞాపకాల పీఠం. ఉద్యోగానికి మాత్రమే మీ పదవీ విరమణ సార్, కానీ మా ఊరి గుండెల్లో మీ స్థానం శాశ్వతం. మా ఆశయాలలో మీరెప్పటికీ సజీవ ప్రదాత. మీ శేష జీవితం ఆయురారోగ్యాలతో సంతోషంగా సాగాలని మనసారా కోరుకుంటూ మన డివి సార్ దంపతులకు సగర్వ వీడ్కోలు, సువర్ణ అభినందనలు.